హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన రంగోలి కిచెన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రజిత. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా, లంచ్ బాక్స్ రెడీ చేసే వాళ్ళకైనా తక్కువ పదార్థాలతోని తక్కువ సమయంలో సొరకాయ కూర గ్రేవీగా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా లేతగా ఉన్న సొరకాయను పైన పొట్టు తీసేసి నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్లోకి 2 పెద్ద ఉల్లిగడ్డలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు, చేదు రాకుండా దొడ్డుపు వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. అలాగే సొరకాయ కూరలో ఖచ్చితంగా కొత్తిమీర ఉండాలండి. కొత్తిమీర ఉంటేనే సొరకాయ కూర టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత సరిపడినంత నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసి 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి పసుపు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సొరకాయ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత వేసి స్టవ్ని సిమ్లో పెట్టి మనం కూరని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత మనకి సొరకాయ కూర రెడీ అయిపోయి నూనె అనేది పైకి వచ్చేస్తుంది. అంతే అండి, చాలా సింపుల్గా సొరకాయ కూర రెడీ అయిపోయినట్టే. నా వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.